ఉపరాష్ట్రపతి అంశం మీదకి వెళదాం. ఉపరాష్ట్రపతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మీద కూడా ఆశలు పెట్టుకుంటోందా? బీఆర్ఎస్ వారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ని చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో కూడా విమర్శించారు. సో ఈ పరిస్థితిలో ఏం జరగబోతోంది? ముందుగా విఠల్ గారు చెప్పండి, బీజేపీకి సంబంధించి మీ వాదన ఏమిటి? తెలుగు వారంతా ఒకటి కావాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించే ముందు, సరే వారి ఇండియా కూటమి సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల అభ్యర్థి న్యాయమూర్తి మనందరం సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నిజానికి ఈ పని ఎప్పుడు చేయాలి సార్? కొమ్మినేని సార్, ఆ అభ్యర్థిని ప్రకటించే కన్నా ముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలని అందరినీ పిలిపించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నేను ప్రకటించబోతున్నాను, మీ మద్దతు కావాలి అని అడగాల్సి ఉండే. ఎవరినన్ను అడిగారా సార్? రాత్రికి రాత్రి వచ్చినటువంటి పేరు అది ఏకపక్షంగా. అది కూడా ఇవాళ అంటే అడిగితే మద్దతు ఇస్తారా బీజేపీ వాళ్ళు? కాదు, మీరు చెప్పే తమాషాగా ఉంది. అడిగితే మద్దతు ఇస్తారా? మీది జాతీయ పార్టీ. అందుకే అడిగితే మద్దతు ఇవ్వరు కాబట్టి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళ తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా సార్, చాలా సూటిగా చెప్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళ బీజేపీని బదలాం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళ దేశంలో ఉపరాష్ట్రపతికి ఒక ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి దక్షిణ భారతానికి సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తిని వల్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్ర అభ్యర్థిని పెట్టింది. మరి వీళ్ళు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి ఇంత మాట్లాడుతుంది, మరి బీసీ అభ్యర్థిని ఏకపక్షంగా మద్దతు ఇవ్వచ్చు కదా? అనేక సందర్భాల్లో ఏకగ్రీవం చేసిన సందర్భాలు, ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవం చేసిన సందర్భాలు దేశంలో కోకొల్లలు ఉన్నాయి. మరి బీసీ అభ్యర్థిని ప్రకటించకుండా నాన్ బీసీ అభ్యర్థిని ప్రకటించి ఇవాళ తెలుగు రాష్ట్రం అని చెప్పేసి, తెలుగు ప్రైడ్ అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎవరు సమర్థిస్తారు సార్? కొమ్మినేని సార్, నిజంగా వాళ్ళకి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ ఎంబీసీ అభ్యర్థిని గెలిపారు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, కాంగ్రెస్ ఆవిడ అల్కాలంబ మహిళా అధ్యక్షురాలు డైరెక్ట్గా చెబుతున్నారు, బీహార్ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ పడిపోద్ది, చంద్రబాబు గారు బయటకు వచ్చేస్తారంటున్నారు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు గారి గురించి సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా కొంత పాజిటివ్గా మాట్లాడారు. సో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ల్లో కూడా తరచుగా కాకపోయినా 2-3 సార్లు నేను విన్నాను, చంద్రబాబు గారిని కాస్త పొగుడుతున్నట్లనండి, ప్రశంసిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. సో ఏమైనా చేంజ్ రాబోతోందా బీహార్ ఎలక్షన్ తర్వాత? మీరు బీజేపీ ఓడిపోతే ఆయన వెళ్ళిపోతాడా? చంద్రబాబు మీద కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందా? ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ తోటి వెళ్ళాడు, మీతోటి వెళ్ళాడు, ఒరిజినల్గా కాంగ్రెస్ అయినప్పుడు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. సో ఈ పరిణామం మీద మీ వ్యాఖ్య ఏమిటి? అఫ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినట్టున్నారు, అయినప్పటికి కూడా వాళ్ళు అట్లా సుదర్శన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు, చంద్రబాబు గారు సీనియర్, ఆయన ఆలోచిస్తారని. నిజంగా ఆలోచించే పరిస్థితుందా సార్? రేవంత్ రెడ్డి గారు ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రియ శిష్యుడు, అందరికి లోకమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆలోచిస్తారు, చంద్రబాబు గారు పొగుడుతుంటారు. అది సహజమే. కాంగ్రెస్ పార్టీలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు నిత్యం పొగుడుతూనే ఉంటారు. వారి డైరెక్షన్ లోనే వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో పాలన కొనసాగించబడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. సరే, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక అనేక రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మళ్ళీ ఆ పొరపాటు చేస్తారని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తోటి ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీ తోటి పోయినప్పుడు, యూపీఏతో పోయినప్పుడు వారికి అనేక రకాల చేదు అనుభవాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. మళ్ళీ ఆ పొరపాటు చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. అయితే ఒక చిన్న ప్రశ్న, మీరెందుకు చంద్రబాబుని విమర్శించారా లేక ప్రశంసించారా? రేవంత్ రెడ్డిను చంద్రబాబు గారికి మధ్య అనుబంధాన్ని మీరు ప్రస్తావించడం ద్వారా చంద్రబాబు గారిని మిత్రపక్షంగా ఉన్న మీరు విరకాటంలో పెట్టినట్టు అనిపించట్లా? అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉంటాయి కదా సార్, సంబంధాలను మేము అనడం లేదు.
చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు, ఓకే. గురు శిష్యుల అనుబంధం ఉంటది కదా, ఆయన రాజకీయాలకు స్పష్టంగా అతీతంగా సిగ్నేచర్ అనుబంధం చేశారు. ఉంటది, రాజకీయాలు వేరు అనుబంధాలు వేరు. సో ఇప్పటికి కూడా అనుబంధం ఉండొచ్చు, ఓకే. తప్పేముంది సార్. సో దాని ఎఫెక్ట్ ఆయనే నడుపుతున్నాడని చెప్పారు కదా, చంద్రబాబే ఇక్కడ అది ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్నారు నడుపుతున్నాడని చెప్పారు కదా మీరు, అందుకని అది అడుగుతున్నారు. ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ప్రజలు బీజేపీ అనుకునేది అభిప్రాయం చెప్పాడు కాదు సార్, సార్. తప్పేం చెప్పలేదు. బీజేపీ అభిప్రాయం కాదు, తెలంగాణ ప్రజలు కరెక్ట్. అనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఈయనేది అడుగుతున్నాడు మిమ్మల్ని. విఠలన్న చెప్పింది కరెక్ట్. చంద్రబాబు కంట్రోల్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కావాల్సిన సపోర్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీని కూడా నడిపిస్తున్నాడు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ను కూడా నడిపిస్తున్నాడు కాబట్టి బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ నడిపిస్తుందని విఠలన్న చెప్పాడు. అది భావం. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు గారిని కూడా అట్రాక్ట్ చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి గారు? మరి రేవంత్ రెడ్డి ఉపాధ్యక్షుడు విఠలన్న చెప్పిందని అట్లా తిప్పి చెప్తే ఎట్లా సార్? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు అట్రాక్ట్ చేశాడని చెప్తున్నాడు విఠలన్న. రేవంత్ రెడ్డినే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఆయన కంట్రోల్లోనే నడుస్తున్నాడని చెప్తుండు. మీరు మళ్ళీ దాన్ని మరి ఇప్పుడేంటి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్పష్టంగా అక్కడ ఇప్పుడు నిన్న అడిగారు ఇదే తెలుగు వ్యక్తి అన్నప్పుడు మరి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ చేశారు కదా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనతో అసలు ఢిల్లీలో ఆయనకు శ్మశానానికి స్థలం ఇచ్చారా లేకపోతే కనీసం పార్టీ ఆఫీస్లోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురాని ఇచ్చారా అని కూడా మేము క్వశ్చన్ వేసాం, చాలాసార్లు అడిగాం. ఇప్పుడు కూడా సమాధానం లేదు. మీకు తెలుగు ఇదంతా చంద్రబాబు నాయుడు బుక్లే కనిపించట్లే, తెలుగు ప్రైడు, తెలుగునాడు, తెలుగు వాళ్ళు అని చెప్పేసి ఇవన్నీ చెప్పేదంతా రేవంత్ రెడ్డి భాష ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి శత్రువులు అదంతా ఇక్కడ ఈయన లంక బిందెలు ఉన్నాయని వచ్చామంటే అక్కడేమో నిధులు ఉన్నాయని వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం అంతా సేమ్. మీకు కొంచెం లాంగ్వేజ్ అటు ఇటుగా ఇద్దరు సేమ్ మాట్లాడుతున్నారు.